श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ, సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, 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 साई बाबा,
సాయి బాబా 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 సాయి సాయి బాబా 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 సాయి బాబా
साई बाबा 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री साई भक्त अनुभव संहित ఎంవి ప్రధాన్ నిన్నటి తర్వాయి. నేను మొదటిసారి షిరిడి వెళ్ళినప్పటి నుండి మసీదులో బాబాతోనే భోంచేసేవాడిని. బాబా స్వయంగా తమ చేతితో పదార్థాలను తీసి మా పళ్ళేల నిండా పెట్టేవారు. ఇలా పెట్టింది చాలా ఎక్కువ పరిమాణంలో ఉండేది. విలువైన ఆ ప్రసాదాన్ని పారేయకుండా నాకు పెట్టిన దానిలో 35% నా మేనకోడలతో ఇంటికి పంపేవాడిని. అది మా కుటుంబానికంతా సరిపోయేది. అంతేగాక నేను తిన్న ప్రసాదంతో నా కడుపు నిండి రాత్రికి ఇక ఆకలి అయ్యేది కాదు. బాబా భోంచేసిన తర్వాత భోజనానంతర పలహారంగా పండ్లను ఇచ్చేవారు. నేను బాబును తీసుకువెళ్ళినప్పుడు వాడికి వండిన పదార్థాలు సహించవని బాబా మొదట వాడికి మామిడి పండ్లు మొదలైనవి తినిపించేవారు. దాంతో వాడి కడుపు నిండేది. నాకు మరో కొడుకు కూతురు పుట్టిన తర్వాత బాబుతో కలిసి 3 పిల్లలను తీసుకుని మసీదుకి వెళ్ళి బాబాతో భోంచేసేవాడిని. నేను చివరిసారిగా బాబాను దర్శించింది 1918 మే నెలలో. అప్పుడు నా దగ్గర 3,800 రూపాయలు ఉన్నాయి.
బాబా పట్టుబట్టినందువల్ల నేను అనుకున్న సమయం కన్నా ఎక్కువ కాలం షిరిడీలో గడపవలసి వచ్చింది. వాచా చెప్పకపోయినా వారి వద్ద స్పష్టంగా కనిపించే పద్ధతి ఏమిటంటే, బాబా తాము ప్రేమించిన వారి వద్ద ఉన్న డబ్బంతా తరచుగా తీసేసుకుంటారు. అంటే యస్య అనుగ్రహామిచ్ఛామి తస్య విత్తం హరామ్యహం. అంటే నేను ప్రేమించిన వారి సంపదను పూర్తిగా తీసుకుంటాను. అందువల్ల నెల రోజులు షిరిడీలో ఉండి బయలుదేరేటప్పటికి నా దగ్గరున్న డబ్బంతా అయిపోవడమే కాకుండా 1200 రూపాయలు అప్పు పడ్డాను. నేను ఈ మొత్తాన్ని నాకు పరిచయం ఉన్న పూనాకు చెందిన పశువుల డాక్టర్ వద్ద అప్పుగా తీసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత తిరిగి ఇచ్చివేశాను. బాబు అనారోగ్యంగా ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు వివరిస్తాను. బాబుకు అప్పుడు 3-4 సంవత్సరాలు ఉంటాయి. బాబు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. మాధవ్ భట్ అనే తెలుగు పూజారి మా కుటుంబ శ్రేయస్సు కోసం మా ఇంట్లో ప్రతిరోజు మంత్రజపం పూజ నిర్వహించేవాడు. అతడికి మా కుటుంబంతో మంచి అనుబంధం ఉండేది. అతడికి బాబుపై ప్రేమాభిమానాలుండేవి. మేము బాబాను పూజించడం పట్ల మొదట్లో అతనికి సదభిప్రాయం లేదు. మేము ముస్లిం ఫకీరైన సాయిబాబాను కొలుస్తున్నందుకే బాబా అనారోగ్యం పాలయ్యాడని అతని అభిప్రాయం. కానీ ఈ అభిప్రాయాన్ని మాతో చెప్పే ధైర్యం అతనికి లేకపోయింది. ఒక రాత్రి అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక రూపం, అంటే మా వద్ద ఉన్న ఫోటోను చూపి కలలో వచ్చింది సాయిబాబాని గుర్తించాడు. ఆ కలలో ఒక రూపం మిద్దె మెట్లపై కూర్చొని ఒక చేతితో బెత్తాన్ని పట్టుకుని అతనితో, ఏమనుకుంటున్నావు, నేనే ఈ ఇంటి యజమానిని అన్నారు. ఈ కళ విషయం అతను ఎవరికీ చెప్పలేదు. అంటే అతను బాబు కోలుకోవడం కోసం మమ్మల్ని దత్తునికి మొక్కుకోమని చెప్పాడు. కానీ మేము సాయే దత్తాత్రేయుడని అతనికి చెప్పాం. తర్వాత బాబు ఆరోగ్యం క్షీణించి ప్రమాద స్థితికి చేరుకుంది. బాబు పరిస్థితిని గమనించిన అతను పరిగెత్తుకుంటూ వెళ్ళి బాబా ఫోటో ముందు నిలబడి, బాబా, సాయంత్రం 4 గంటల లోపల బాబు జ్వరం పూర్తిగా తగ్గిపోయి మిద్దెపై నుండి క్రిందికి రాగలిగితే మీరు దత్తాత్రేయుడనని నేను నమ్ముతాను అని పెద్దగా ప్రార్థించాడు. కొద్దిసేపటికి బాబు జ్వరం తగ్గడం ప్రారంభమై సాయంత్రం 4 గంటలకల్లా ఆడుకునేందుకు తనను క్రిందికి తీసుకెళ్లమని కోరడంతో వాళ్ళమ్మ వాడిని క్రిందికి తీసుకుని వచ్చింది. ఇది గమనించిన మాధవ్ భట్లో ఎంతో మార్పు వచ్చి శ్రీ సాయిబాబా దత్తాత్రేయుని అవతారమేనని భావించి బాబాకు 120 రూపాయలు దక్షిణ సమర్పిస్తానని మొక్కుకొని అలాగే సమర్పించాడు. తర్వాత మాధవ్ భట్ తనకు మగపిల్లవాడు పుడితే 108 రూపాయలు సమర్పిస్తానని మొక్కుకున్నాడు. కొడుకు పుట్టిన వెంటనే షిరిడి వెళ్లి 108 రూపాయలు బాబాకు సమర్పించాడు. అదే సమయంలో నా యొక్క, అంటే ప్రధాని యొక్క అభీష్టం నెరవేరితే 1008 రూపాయలు దక్షిణగా సమర్పిస్తానని మొక్కుకున్నాడు. అతను సమర్పించిన 108 రూపాయల చాలా పెద్ద మొత్తం అని శ్యామ అన్నాడు. అప్పుడు ఇతడు దీనికన్నా ఎంతో ఎక్కువ మొత్తం నాకు ఇవ్వబోతున్నాడు అని 1008 రూపాయల మొక్కును ఉద్దేశించి బాబా అన్నారు. బాబా ఒకసారి నా భార్యతో, ఎదుటివారు మనల్ని 10 మాటలంటే ఒకవేళ మనం సమాధానం ఇవ్వాల్సి వస్తే ఒక్క మాటతో సమాధానం ఇద్దాం. ఇంకా ఎవరితోనూ గొడవకు గాని పోటీకి గాని దిగవద్దు. కోణి కోణాచి బరోబరు కరుణయే అని హితవు పలికారు. 1918లో చివరిసారిగా షిరిడి వెళ్లి బాబాతో 32 రోజులు గడిపినప్పుడు ఒకరోజు భక్తులందరం బాబాకు ఛత్రం పట్టి మేళతాళాలతో ఊరేగింపుగా లెండికి తీసుకెళ్లి విడిచి వచ్చాము. కాసేపటికి నన్ను మాత్రం పిలిపించారు. వారు నా తలపై తమ హస్తాన్నించి, బావు, నేను చెప్పిన పని చేస్తావా అని అడిగారు. నేను చేస్తానని చెప్పాను. అయితే నాకు 100 రూపాయలు ఒక సంచిలో వేసి మసీదుకి తెచ్చివు అన్నారు. ఈ విధంగా బాబా నేను తీసుకొచ్చిన డబ్బే కాక అరువుగా తీసుకున్న డబ్బును, అంటే 3800 ప్లస్ 1200, నేను అరువుగా తీసుకున్న డబ్బును కూడా నా నుండి స్వీకరించారు. బాబా అప్పుడు ఏవేవో సంజ్ఞలు చేశారు. నాకు వాటి భావం స్పష్టంగా అర్థం కాలేదు. మిన్ను విరిగి మీద పడినా వెరవకు, నేను నీ వెంటే ఉంటాను అనే భావం ఆ సంజ్ఞలలో ఉన్నట్లు నేను గ్రహించాను. మొట్టమొదట వారిని దర్శించినప్పుడు గత 6 సంవత్సరాలుగా నేనిచ్చిన చిలిమినే ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. వారి మాటలలోని అంతరార్థం నాకు బోధపడలేదు. 1916లో బూటి రెండో వివాహం షిరిడీలో జరిగింది. దీనికి నేను హాజరయ్యాను. మేము షిరిడి నుండి బయలుదేరేటప్పుడు బాబా, నేను మీ వెంటే వస్తాను, తుజా బరోబర్ మీయయిన్ అన్నారు. ప్రత్యక్షంగా, అంటే భౌతిక శరీరంతో వారు మాతో రానప్పటికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం సుఖంగా సాగింది. దాన్ని బట్టి బాబా తమ సూక్ష్మ శరీరంతో మమ్మల్ని అనుసరించి ప్రమాదాలను, ఇబ్బందులను తొలగించారని అర్థమైంది. బాబా సమాధి చెందిన తరువాత కూడా వారి ఆశీస్సుల వల్ల నేను ఎన్నో లాభాలు పొందాను. 1920 నుండి 1926 వరకు నేను సౌత్ సాల్సెట్ 2వ తరగతి కోర్టు మ్యాజిస్ట్రేట్గా నియమించబడ్డాను. 1926 నుండి జేపీగా, జస్టిస్ ఆఫ్ పీస్గా పనిచేశాను. బొంబాయి శాసనమండలి సభ్యునిగా థానా నుండి ఎన్నుకోబడ్డాను. 1927లో రావు బహదూర్ బిరుదు నాకు ప్రదానం చేయబడింది.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। శ్రీమతి చోటుబాయ్ ప్రధాన్ శాంతాక్రజ్ 32:1. ఒకసారి నా పిల్లలందరికీ పొంగు అంటే మిజిల్స్ పోసింది. బాబు పరిస్థితి మాత్రం ప్రమాదకరంగా ఉందని డాక్టర్ చెప్పాడు. అందరూ ఆశ వదులుకున్నారు. నేను బాబాను ప్రార్థించాను. అప్పుడు బాబా కనిపించి, ఎందుకమ్మా దుఃఖిస్తావు, పిల్లవాడు బాగానే ఉన్నాడు, ఉదయం 6-6:30 గంటలకు వాడికి బాగా ఆహారం పెట్టు అన్నారు. బాబు ఉదయానికల్లా కులాసాగా ఆడుకోసాగాడు. డాక్టర్ వచ్చి వీడిని చూసి ఆశ్చర్యపోయాడు. పిల్లవాడికి ఏ ఆహారం పెట్టవద్దన్నాడు, కానీ వాడు అన్నీ తిని అరాయించుకున్నాడు. 323:2. ఒక రాత్రి 11 గంటల సమయంలో బాబా నా కల్లో కనిపించి, నిద్రపోతున్నావా, లే, పిల్లవాడికి మూర్ఛ వస్తుంది అన్నారు. నేను వెంటనే లేచి పిల్లవాడిని చూశాను. జ్వరం కానీ మూర్ఛ లక్షణాలు కానీ కనిపించలేదు. కానీ బాబా హెచ్చరించినప్పుడు జాగ్రత్త పడాలి కదా, అందువల్ల వేడి నీళ్లు, నిప్పు, ఉడుకులోను మొదలైనవన్నీ సిద్ధంగా ఉంచాను. మా పిల్లలందరికీ అప్పుడప్పుడు మూర్ఛలు వస్తూనే ఉంటాయి. రాత్రి 2 గంటలప్పుడు పిల్లవాడికి మూర్ఛ లక్షణాలు కనిపించాయి. అన్నీ సిద్ధంగా ఉంచుకోబట్టి అవి అర్ధగంటలో తగ్గిపోయాయి. రాబోయే ప్రమాదం గురించి బాబా ముందుగానే హెచ్చరించి నా బిడ్డను కాపాడారు. ఇలా బాబా తరచూ మాకు సహాయపడేవారు. ఒకసారి బాబా నా కల్లో కనిపించి వారి పాదాలకు పసుపు కుంకుమ పెట్టమన్నారు. కలలో నేను వారిని అలాగే పూజించాను. నా కల విషయం చాందోర్కర్కు చెప్పగా ఆయన వెండి పాదుకులను తీసుకుని షిరిడి వెళ్ళు అని బాబా ముందుంచి వాటిని తెచ్చి పూజించుకో అన్నారు. నేను అలాగే చేశాను. బాబా తమ పాదాలను ముందుకు చాపి పాదుకులను తమ పాదాలపై పెట్టి పూజించుకోమని చెప్పారు. నేను పూజించుకున్నాను. బాబా వాటిని తిరిగి నాకు ఇస్తూ నానా సాహెబ్తో, చూసావా నానా, ఈ తల్లి నా 2 పాదాలను కోసి తీసుకెళ్తుంది. నానా హీనే మాజే పాయ్ పహ కావున్ నేలే అన్నారు. ఒకరోజు మసీదులో బాబా ఆగ్రహంతో కేకలు వేస్తారేమోనని నేను భయపడ్డాను. కానీ ఆ రోజు వారు అలా ఏమీ చేయకుండా, చూసావా, నేను ఎవరిపైనా కోపడలేదు, కేకలు వేయలేదు, అవునా అన్నారు. మరొక రోజు మసీదులో బాబాను పూజిస్తున్నాను. వాడాలో నా బిడ్డ ఏడుస్తుంటూ బాబాకు తెలిసి నన్ను పూజ మధ్యలో ఆపి ఇంటికి వెళ్ళు అని పంపించి వేశారు. నేను వెళ్ళి బిడ్డను సముదాయించి మసీదుకి తిరిగి వచ్చాను. బాబా, ఇప్పుడు పూజ చేసుకో అన్నారు. ఒకసారి టైఫాయిడ్ జ్వరం నుండి అప్పుడే కోలుకుంటున్న మా అబ్బాయిని షిరిడీకి తీసుకువెళ్ళదలిచాము. డాక్టర్ వద్దని చెప్పాడు, కానీ మేము పిల్లవాడిని షిరిడీకి తీసుకువెళ్ళాము. రైలులో వాడికి జ్వరం వచ్చింది. అందరూ చెప్తున్నా వినకుండా పిల్లవాడిని తీసుకొచ్చాను. ఇప్పుడు వాడికి ఏమన్నా అయితే నా పిచ్చితనాన్ని చూసి నలుగురు నవ్వుతారేమోనని భయపడ్డాను. వాడు జ్వర తీవ్రతతో పడుకొనే ఉన్నాడు. కనీసం కూర్చోలేకపోతున్నాడు. మేము షిరిడీ చేరి బాబా వద్దకు వెళ్ళేటప్పటికి పిల్లవాడు కోలుకొని లేచి నిలబడగలిగాడు. బాబా ఇప్పుడు నిన్ను చూసి ఎవరు నవ్వరు అన్నారు. రైలులో ప్రయాణించేటప్పుడు నా మదిలో మెదిలిన ఆలోచన గురించి బాబాకు తెలుసు. 16/10/1918 అంటే బాబా మహాసమాధి చెందిన మరుసటి రాత్రి బాబా మరణిస్తూ కనిపించారు. నేను బాబా చనిపోతున్నారు నరిచాను. అప్పుడు బాబా, మహాత్ముల విషయంలో చనిపోయారని అనకూడదు, సమాధి చెందారని అనాలి అన్నారు. బాబా శరీరం నిశ్చలంగా ఉంది. చుట్టూ భక్తులు చేరి రోదిస్తున్నారు. నాకు చాలా బాధ కలిగింది. తర్వాత నేను రాత్రి 12:30 గంటల సమయంలో నిద్ర నుండి మేలుకున్నాను. ఉదయం అన్నా చెంచనేకర్ నుండి జాబు వచ్చింది. బాబా 15/10/1918 విజయదశమి రోజున మధ్యాహ్నం 3 గంటలకు సమాధి చెందినట్లు అందులో ఉంది.
ఎంవి ప్రధాన్ హైకోర్టులో స్పృహ తప్పి పడిపోయినప్పుడు షిరిడీలో బాబా హరిసీతారాం దీక్షిత్ను ప్రధాన్ వచ్చాడా అని అడిగారు. అప్పుడు దీక్షిత్ లేదు, నేను అతనికి కబుర్ చేయనా అని అడిగితే బాబా అలాగే అన్నారు. 19/10/1918 రాత్రి బాబా నా కలలో కనిపించి నాకు ₹3 ఇచ్చారు. కలలో డబ్బు తీసుకోవటం అశుభంగా తోచి నేను బాధపడుతున్నాను. అప్పుడు బాబా తీసుకో తీసుకో, కానీ నీవు డబ్బాలో దాచిన డబ్బంతా నాకు పంపు అన్నారు. మరుసటి రోజు నేను అలాగే దాచుకున్న డబ్బంతా షిరిడీలో జరిగే కార్యక్రమాల కోసం పంపాను. నాకు పైకల వచ్చిన రాత్రే బాబా నా సోదరి కలలో కనపడి తమ సమాధిపై కప్పేందుకు పసుపు పచ్చని పీతాంబరాన్ని పంపమని ఆదేశించారు. మేము అలాగే చేశాము. శాంతాక్రూజ్లో ఉండగా నా ప్రసవ సమయంలో నా సహాయంగా ఒక మంత్రసాని, ఒక నర్సు నియమించబడ్డారు. పురిటి నొప్పులతో 4 రోజులు బాధపడ్డాను, కానీ ప్రసవం కాలేదు. నర్సు భయపడసాగింది. ఆమె నా సోదరు దగ్గరికి వెళ్ళి నొప్పులు ప్రారంభమై 4 రోజులు కావస్తున్నా ప్రసవం కావడం లేదని, మా వారి ద్వారా వెంటనే డాక్టర్కు కబురు పెట్టడం మంచిదని చెప్పింది. నా సోదరి బాబా పడ్డం ముందు ఆర్తిగా ప్రార్థించింది. వెంటనే ఎవరి సహాయం లేకుండా నాకు ప్రసవం అయింది. బాబా శక్తికి, కరుణకి నేను, నర్సు ఆశ్చర్యపోయాము. శ్రీ సాయిలీలా మాసపత్రికలో శ్రీ ప్రధాన్ గారు మాధవ్ భట్ అనే తెలుగు పూజారిలో వచ్చిన పరివర్తన గురించి తెలిపిన వివరాలు. మాతో పాటు మాధవ్ భట్ అనే తెలుగు బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను వృద్ధుడు, పరమ శివభక్తుడు. రాత్రింబవళ్ళు రుద్రాభిషేకం మొదలైన పూజలు చేస్తూ గడిపేవాడు. 1912లో 7 వయసున్న నా కుమారుడు బాబు అస్వస్థకు లోనయ్యాడు. మేము ఇంటిలో ముసల్మాన్ను పూజిస్తున్నందువల్ల శివుని ఆగ్రహానికి గురయ్యామని, అందుకే బాబు అస్వస్థుడయ్యాడని భట్ భావించాడు. ఒక రాత్రి బాబు జ్వర తీవ్రమై ప్రమాద స్థితి ఏర్పడింది. మేము భట్ని లేపాలని అనుకుంటున్నాం, కానీ అతడే తనకు తానే లేచి మేడపైకి వచ్చి నేరుగా వెళ్ళి బాబా ఫోటో ముందు కూర్చొని నాకు వచ్చిన స్వప్నం నిజమైతే బాబు జ్వరం 5 నిమిషాల్లో తగ్గిపోవాలి, రేపటి నుండి వాడు ఆడుకోగలగాలి, డాక్టర్ వచ్చి పూర్తిగా కోలుకున్నట్లు చెప్పాలి. అలా జరిగితే మీరు సిద్ధపురుషుడని నమ్మి మీ ముందు సాకిల పడతాను. 15 రోజుల్లో షిరిడీ వచ్చి మీకు ₹108 దక్షిణ సమర్పిస్తాను అని మొక్కుకున్నాడు. భట్ తనకు వచ్చిన కల గురించి చెప్పాడు. ఒక ముసల్మాను బాబా వలె దుస్తులు ధరించి దండం చేతబూని తన పడక దగ్గరకు వచ్చి లేపాడు. తర్వాత మేడపైకి మెట్లు ఎక్కుతూ నీకేం తెలుసు, ఈ ఇల్లు నాది, ఈ బిడ్డను నేనే ప్రసాదించాను, నీవు పిల్లవాడి రోగం నయం చేయగలవని అనుకుంటున్నావా? ఆ పిల్లవాడు నావాడు, ఆ విషయం నీకు వెంటనే నిరూపిస్తానని పైకి వెళ్ళాడు. దాంతో తాను మేల్కొని బాబా పటం దగ్గరకు ప్రార్థించడం జరిగిందని భట్ చెప్పాడు. అతను ప్రార్థించిన గంట తర్వాత బాబు జ్వరం, దగ్గు తగ్గిపోయాయి. పిల్లవాడు చురుకుగా ఆడుకోసాగాడు. అది చూసి భట్ నేరుగా బాబా పటం దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు. తర్వాత మొక్కు తీర్చడానికి షిరిడీ వెళ్ళాడు. బాబా భట్ను చూసి వెంటనే ఇతడు నన్ను కుక్క అని, పిల్లి అని, ముసల్మాన్ అని అంటున్నాడు అని భక్తులతో చెప్పారు. బాబా అంతర్యామిత్వానికి భట్ ఆశ్చర్యచకితుడై వారి పాదాలపై పడి నమస్కరించాడు. అప్పుడు బాబా శ్యామాతో ఈ భట్ నన్ను రోజుకి ఎన్నిసార్లు పూజిస్తాడు అన్నారు. తర్వాత భట్ బాబాను ఇలా ప్రార్థించాడు. మొదటిది, తనకు ఒక కుమారుడు పుడితే ₹108 దక్షిణ సమర్పించుకుంటానని. రెండవది, తన యజమాని అయిన శ్రీ ప్రధాన్ గారి కోరిక నెరవేరితే దానికి 10 డబ్బు దక్షిణగా సమర్పించుకుంటానని మొక్కుకున్నాడు. అదే రోజు మధ్యాహ్నం మసీదుకు వెళ్ళి బాబాను దర్శించాడు. బాబా అతన్ని దక్షిణ అడిగారు. శ్యామ బాబాతో ఆ ఉదయమే భట్ దక్షిణ సమర్పించాడని చెప్పాడు. అతను ఉదయం ఇచ్చింది చాలా చిన్న మొత్తం, అతడు ఇంకా పెద్ద మొత్తమే మనకి ఇవ్వబోతున్నాడు అని బాబా అన్నారు. తన అంతరంగంలోని ఆలోచనలన్నీ బాబాకు తెలుసునని భట్ చెప్పాడు. 1 సంవత్సరం తర్వాత భట్కి మగపిల్లవాడు పుట్టాడు. భట్ షిరిడీ వెళ్ళి బాబాకు ₹108 దక్షిణ సమర్పించాడు.
తన స్వగ్రామంలో అతని సోదరుడు నిర్మించిన దత్త మందిరంలో బాబా ఫోటో నుంచి పూజించసాగాడు. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీకి జై. ఆగస్టు 6వ తేదీ 1936. రావ్ బహదూర్ హరివినాయక సాటే, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్, దక్కని. వయసు 81 సంవత్సరాలు. జననం 1855. బ్రాహ్మణుడు. ప్రస్తుత నివాసం 108 శుక్రవారపేట, పూనా. నా 44వ ఏట నా భార్య స్వర్గస్థురాలయ్యింది. నాకొక కుమార్తె ఉంది. అప్పటి నుండి నా స్నేహితులు, పరిచయస్తులు నన్ను రెండవ వివాహం చేసుకోమని చెప్తూ ఉండేవారు. ముఖ్యంగా కోపర్గా మమతాదారైన బర్వే ఎక్కువగా ఒత్తిడి చేయసాగాడు. కానీ 50లో పడిలో అడుగు పెట్టబోతున్న నేను రెండవ వివాహం చేసుకోవడానికి నిరాకరించాను. వంశోద్ధారకుడు కావాలనే కోరిక బలంగా ఉన్న రెండవ వివాహం చేసుకున్న ఆ వయసులో మగపిల్లవాడు పుడతాడా అనే నమ్మకం ఏమిటి? అందువల్ల ఎవరైనా మహాత్ములు సూచిస్తే తప్ప ద్వితీయ వివాహం చేసుకోనని నన్ను బలవంత పెడుతున్న స్నేహితులతో గట్టిగా చెప్పాను. 1904లో బర్వేతో కలిసి మసీదుకి వెళ్ళి శ్రీ సాయిబాబాను దర్శించాను. కొంతసేపటి తర్వాత సెలవు తీసుకుని మసీదు మెట్లు దిగాను. అప్పుడు బర్వే, సాహెబ్కు కొడుకు లేడు అని బాబాతో అన్నాడు. బాబా నన్ను ఎప్పుడూ సాహెబ్ అని పిలిచేవారు. దీనికి బాబా, అతను వివాహం చేసుకుంటే దేవుడు అతనికి కొడుకును ప్రసాదిస్తాడు, షాదీ కరేగా తో అల్లా బచ్చా దేంగా అన్నారు. బాబా మాటలు నేను విన్నాను. దీని తర్వాత బర్వే తదితరులు నన్ను వివాహం చేసుకోమని మరలా ఒత్తిడి చేయసాగారు. కానీ వధువు ఎంపికకు సమయం పట్టవచ్చునని నేను భావించాను. ఆ తర్వాత నేను మా హెడ్ క్వార్టర్స్ అయిన అహ్మద్ నగర్కు వెళ్ళిపోయాను. ఆ సంవత్సరం అనంతరంలో ఒక ప్రముఖ జ్యోతిష్కుడు పూనా వచ్చి ఉన్నాడని తెలిసింది. నేను వెళ్ళి అతనిని సంప్రదించాను. అతను నాకు మా అమ్మాయికి గతంలో జరిగిన విషయాలని యథాతథంగా చెప్పాడు. అంతేకాకుండా నా జాతక చక్రం పరిశీలించి నాకు 50 సంవత్సరం తర్వాత కొడుకు పుడతాడని కూడా చెప్పాడు. అది మరలా వివాహం చేసుకోవాలన్న నా నిర్ణయాన్ని మరింతగా బలపరిచింది. ఇది జరిగిన కొన్ని మాసాలకు నేను అహ్మదాబాదుకు బదిలీ చేయబడ్డాను. నేను అక్కడ ఉన్నప్పుడు దాదా కేల్కర్ అంటే గణేష్ దామోదర్ కేల్కర్ నాకు ఒక ఉత్తరం వ్రాశాడు. అందులో తనకు పెళ్ళిడుకు వచ్చిన ఒక కూతురు ఉందని, అహ్మదాబాదులో ఆ అమ్మాయికి తగిన సంబంధాలు ఏవైనా ఉంటే తెలుపమని వ్రాశాడు. ఈ ఉత్తరం పెళ్లి కొడుకుల అన్వేషణకు గాక అతని కుమార్తె విషయంలో నా అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి వ్రాసినట్లుగా అనిపించింది. ఈ ఉత్తరం వ్రాయడంలో శ్రీ సాయిబాబా పరోక్ష ప్రభావం కూడా ఉందని అనిపించింది. అందుకే నేను ఈ దూర ప్రాంతంలో ఆమెకు తగిన సంబంధాలేవి ఉండవని అతను నన్ను దృష్టిలో ఉంచుకుని ఆ ఉత్తరం రాసి ఉన్నట్లయితే నా వయసు, ఇతర వివరాలు పరిగణించమని జవాబు రాశాను. అందుకు అతను నా పూర్తి వివరాలు తనకు తెలుసునని, నన్ను అతన్ని అల్లునిగా చేసుకోవడానికి సంతోషపడుతున్నట్లు వ్రాశాడు. అలాగైతే తన కూతుర్ని షిరిడీ తీసుకువెళ్ళి శ్రీ సాయిబాబాకు చూపించి వారి అనుమతి తీసుకోవాల్సిందని, బాబా అనుమతి లేనిదే వివాహం చేసుకోనని జవాబు రాశాను. అప్పుడు దాదా కేల్కర్కు బాబా పట్ల వ్యతిరేక భావం ఉండేది. తన కుమార్తెను నాకు ఇవ్వడానికి బాబా అనుమతించారని, దానివల్ల నా వివాహం జరగదేమోనని సందేహించాడు. అందువల్ల వాయిలోని బ్రాహ్మణ పండితుని సంప్రదిస్తానని చెప్పాడు. అందుకు నేను ఒప్పుకోలేదు. బాబా వద్దకు వెళ్ళి వారి అనుమతి తీసుకోవాల్సిందేనని పట్టుబట్టాను. దాంతో కేల్కర్కు తన కుమార్తెను తీసుకుని షిరిడీకి వెళ్ళవలసి వచ్చింది. షిరిడీ చేరి మాధవరావు సహాయంతో బాబా అనుమతి కోసం వేచి ఉన్నాడు. దాదా కేల్కర్ బాబా వద్దకు వెళ్ళగానే అమ్మాయిని అహ్మదాబాద్ పంపు అని బాబా అన్నారు. అంటే నాతో వివాహం చేయమని పరోక్షంగా తెలిపారు. బాబా అనుమతించారన్న సమాచారం నాకు అందింది. ఆ తర్వాత 1905లో నా 50వ సంవత్సరంలో నాకు దాదా కేల్కర్ కుమార్తెతో వివాహం అయ్యింది. తర్వాత నాకు ఒక కుమారుడు, కుమార్తెలు కలిగారు. సాటేవాడ బాబాకు ఇష్టమైన వేప చెట్టు సమీపంలో గ్రామ సరిహద్దు గోడ ఉండేది. అది చాలా వరకు శిథిలమయ్యింది. ఓసారి బాబా నాతో ఆ గోడను పడగొట్టి నిర్మించు అన్నారు. శిథిలమై ఉన్న ఆ గ్రామ సరిహద్దు గోడను కూల్చి పునర్నిర్మించమని బాబా ఆదేశమని నేను అర్థం చేసుకున్నాను. అంత పెద్ద గోడ నిర్మించడానికి నేనేమి ప్రభువును కాదు కదా అని తలచి మౌనంగా ఉండిపోయాను.
కానీ బాబా ఉద్దేశం అది కాదని గ్రామగోడను కలుపుతూ ఒక వసతి గృహం మాత్రమే నిర్మించమని వారు సూచించినట్లుగా తర్వాత నేను తెలుసుకున్నాను. నేను అక్కడున్న స్థలాన్ని కొని గోడను కలుపుతూ వేప చెట్టుకు ఒకవైపున వసతి గృహాన్ని నిర్మించాను. వేప చెట్టు దగ్గర ఉన్న సమాధి తన గురువు సమాధి అని బాబా చెప్పారు. వేప చెట్టు చుట్టూ చిన్న అరుగు కట్టి భక్తులు పూజించేందుకు చిన్న గూడు నిర్మించి పక్కగా భవంతి నిర్మించాను. ఆ భవంతిలో కొంత భాగం సమాధి పైకి వచ్చింది. వారి గురువు పేరు కూడా నాతో చెప్పారు, కానీ నాకు గుర్తులేదు. పేరులో చివరి అక్షరం షాతో కానీ సాతో కానీ పూర్తవుతుంది. బహుశా అది వెంకుసాయి ఉండవచ్చు. నేను షిరిడీ వెళ్ళి కొంతకాలం అక్కడ నివసించాను. అప్పుడు రోజు బాబాకు పూజ చేసి హారతి ఇవ్వడం జరుగుతూ ఉండేది. అయితే తర్వాత కొన్ని రోజులకు కానీ గురు పూర్ణిమ రోజున బాబాకు ప్రత్యేక పూజలు ఉత్సవంగా చేసుకోవడం మొదలవలేదు. ఒక గురు పూర్ణిమ రోజున బాబా మా మామగారిని దాదా కేల్కర్ని పిలిచి, ఈరోజు గురు పూర్ణిమని నీకు తెలియదా? పూజా సామాగ్రిని తెచ్చి గురు పూజ చేసుకో అని ఆదేశించారు. మేమందరం ఆ రోజు గురు పూజ చేసుకున్నాము. అప్పటి నుండి గురు పూర్ణిమ రోజున భక్తులందరూ బాబాను పూజించడం మొదలయ్యింది. అది ఈనాటికి కొనసాగుతూ ఉంది. బాబా నన్నెప్పుడు హరిబా మొదలైన పేర్లతో పిలిచేవారు కాదు. వారు ఎప్పుడూ నన్ను సాహెబ్ అనే పిలిచేవారు. నేను మరికొందరు భక్తులు బాబా చెంత ఉండగా దేవుని తత్వం గురించి, సాధన చతుష్టయం, వివేక వైరాగ్యాలు, సమాధి స్థితి, ముముక్షత్వం, బ్రహ్మము, సచిదానందము మొదలైన వాటి గురించి బాబా సుదీర్ఘంగా ప్రసంగించినట్లు సంత కథామృతి గ్రంథంలో వ్రాసి ఉంది. అది సత్య దూరం. బాబా నా దగ్గర ఇలాంటి విషయాల గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. ఇతరుల దగ్గర మాట్లాడారో లేదో నేను ఎరుగను. తర్వాత భక్త లీలామృతి గ్రంథంలోని 31వ అధ్యాయంలో నా వివాహాన్ని గూర్చి వ్రాయబడిన విషయం వాస్తవం కాదు. దానిని నన్ను సంప్రదించకుండానే వ్రాశారు. వ్రాసిన తర్వాత కూడా నాకు చూపించలేదు. నేను ఇంతకు ముందు మీతో చెప్పిన విషయాలే వాస్తవాలు. ఆ వివాహం జరగడానికి 1905 తర్వాత నాలో వచ్చిన గొప్ప మార్పుకు బాబానే మూల కారణం. అప్పటి నుండి వారే నా విధి నిర్ణేత, సూత్రధారి. నా ప్రాపంచిక, ఆధ్యాత్మిక, ఉద్యోగ, కుటుంబ విషయాలన్నిటిలో వారి రక్షణ, మార్గదర్శకత్వాన్ని ఆకాంక్షిస్తూ వారినే ప్రగాఢంగా నమ్మి నా బరువు బాధ్యతలన్నీ వారిపై మోపాను. షిరిడీలో వాడా కట్టిన తర్వాత నేను, నా కుటుంబం, మా మామగారు 1906 నుండి 1916 వరకు అక్కడ నివసించేటప్పుడు మా చుట్టూ ఉన్నవాళ్ళు ఈర్ష్య, ద్వేషాలు, పగ, ప్రతీకారాలు ఎదుర్కొనవలసి వచ్చింది. బాబా నిరంతర జాగరూకత, రక్షణ లేకపోతే ఆ సమస్యల నుండి బయటపడే వాళ్ళం కాదు. ఎన్నో సందర్భాలలో బాబా అద్భుత రీతిలో సహాయం అందించారు. అటువంటివి కొన్ని చెప్తాను. 1909 లేక 10లో జరిగిన సంఘటన ఇది. అప్పుడు నేను రెవెన్యూ కమిషనర్ శ్రీ కర్టీస్, జిల్లా కలెక్టర్ ఒక కమిటీగా ఏర్పడి ఉన్నాము. ఒకరోజు ఈ కమిటీ మన్మాడ్లో సమావేశమైనందుకు నిర్ణయించబడింది. మన్మాడ్లో సమావేశం ముగిసిన తర్వాత ఇతర ప్రాంతాలకు వెళ్ళవలసి ఉంది. సమావేశానికి ముందు రోజు నేను షిరిడీలో ఉన్నాను. బాబా అభ్యంతర పెట్టారని తలచి మన్మాడ్ వెళ్ళడానికి అనుమతి కోసం మా మామగారిని బాబా దగ్గరికి పంపాను. అతను తిరిగి వచ్చి బాబా అనుమతి ఇవ్వలేదని చెప్పాడు. ఇది పెద్ద పెద్ద అధికారులతో కూడుకున్న పని అని, సమావేశానికి వెళ్ళకపోతే ఉద్యోగం ఊడుతుందని చెప్పాను. మా మామగారు మరలా బాబా వద్దకు వెళ్ళి నా ప్రయాణం గురించి అడిగి చూశారు. కానీ బాబా అనుమతించలేదు. పైగా మన్మాడ్ వెళ్లకుండా నన్ను గదిలో బంధించి ఉంచమన్నారట. ఇలా 3 రోజులు నన్ను షిరిడీలో ఉంచిన తర్వాత మన్మాడు వెళ్లేందుకు బాబా అనుమతించారు. నేను మన్మాడు వెళ్ళి విచారిస్తే సమావేశం జరగవలసిన రోజు అధికారులు ఎవరూ రాలేదని, నిర్ణయించిన కార్యక్రమంలో మార్పు జరిగి సమావేశం వాయిదా పడిందని తెలిసింది. పాత కార్యక్రమాన్ని అనుసరించి తదుపరి విడుదలలో బస చేయడానికి కావలసిన గుడారం తదితర సామగ్రిని రైలు ద్వారా మన్మాడు నుండి ఇతర నిర్ణీత ప్రదేశాలకు పంపే ఏర్పాటు అప్పటికే నేను చేసి ఉన్నాను. కానీ ఆశ్చర్యకరంగా రైల్వే అధికారుల పొరపాటు వలన అవి పంపబడలేదని, మన్మాడులోనే ఉన్నాయని తెలుసుకున్నాను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై.
ఇది నా మంచికే జరిగింది. ఒకవేళ అవి పంపబడి ఉంటే వాటిని వెదకి తిరిగి తెప్పించుకోవడానికి నానా అవస్థలు పడవలసి వచ్చేది. కాబట్టి మన్మాడ్ వెళ్ళినందువలన నాకు జరిగిన నష్టమేమీ లేదు, ఒక మనశ్శాంతి కోల్పోవడం తప్ప. అంతేగాక షిరిడీలో నా కుటుంబంతో సాయిబాబా సన్నిధిలో ఎక్కువ సమయం గడపగలిగాను. నేను షిరిడీలో ఆగిపోవడం వలన నష్టపోతాను అనుకోవడం నా అజ్ఞానంగా అనిపించింది. కానీ త్రికాలజ్ఞులైన బాబాకు జరగబోయేది అంతా తెలుసు. కావున వారే ఈ ఏర్పాటంతా చేశారు. ఇలాంటి సంఘటనల మనకు బాబాపై ఉన్న నమ్మకం దృఢపడేందుకు తోడ్పడతాయి. ఉద్యోగరీత్యా నాకు రావలసిన ప్రమోషన్ రాలేదని ఎంతో అసంతృప్తిగా ఉండేది. విసుగు చెంది ఈ విషయం సాయిబాబాకు తెలియజేసి నేను ఉద్యోగానికి రాజీనామా చేస్తానని కూడా చెప్పాను. బాబా అలా చేయవద్దని, నాకు త్వరలోనే ప్రమోషన్ వస్తుందని చెప్పారు. కొన్నాళ్లకు బాబా చెప్పినట్లుగా నా సీనియర్లను మించి వ్యవసాయ సూపరింటెండెంట్గా నాకు ప్రమోషన్ ఇచ్చి కోల్హాపూర్ బదిలీ చేశారు. నా జీతం 100 రూపాయలు పెరగడమే కాకుండా నా సీనియర్ల కంటే నాకు ఎక్కువ పింఛను కూడా లభించింది. నా పింఛను విషయంలోనూ నాకు ఒక సమస్య ఎదురైంది. పింఛను శాఖ వారు నా పర్మనెంట్ ఉద్యోగమైన డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగాన్ని ప్రతిపాదికగా తీసుకుని పింఛను మంజూరు చేశారు. కానీ నేను చివరగా నిర్వహించిన ఉన్నత పదవిని వారు పరిగణనలోనికి తీసుకోలేదు. ఫలితంగా నాకు రావలసిన దానికన్నా పింఛను 50 రూపాయలు తగ్గింది. ఈ విషయం నేను సాయిబాబాకు చెప్పాను. ఇలా తక్కువ పింఛను తీసుకునే బదులు అసలు పింఛనే తీసుకోవడం మానివేస్తానని అన్నాను. బాబా 50 రూపాయలు కూడా తప్పక మంజూరవుతాయని, అల్లా మేలు చేస్తాడని చెప్పారు. నేను రెవెన్యూ కమిషనర్ అయిన కర్టిస్కి అప్పీలు పిటిషన్ పంపాను. అతని సిఫార్సుతో నా పింఛను మొత్తం పూర్తిగా మంజూరైంది. బాబా ఎవరి మనసునైనా ప్రభావితం చేయగలరు, ఏదైనా సంభవింప చేయగలరు. మేగుడు విరంగాంలో నేను డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్నప్పుడు మేఘశ్యాముడు అనే బ్రాహ్మణ భక్తునితో పరిచయమైంది. అతను నిరంతరం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండేవాడు. అతనికి గాయత్రి మంత్రం, సంధ్యవార్చటం వంటివి కూడా తెలియవు. అతని శ్రేయస్సు కోరి గాయత్రి మంత్రాన్ని, సంధ్యవార్చడాన్ని నేర్పించాను. శివారాధన చేసుకోవడానికి అతనిని బ్రోచ్ అనే ఊరికి పంపుతూ దారి ఖర్చులకు 8 రూపాయలు ఇచ్చాను. అతను ఎప్పుడూ ఒంటికాలుపై నిలబడి శివుని ధ్యానించేవాడు. శ్రీ సాయిబాబా పరమశివుని అవతారంగా షిరిడీలో వెలిసి ఉన్నారని, వారినొకసారి దర్శించి రమ్మని చెప్పి అతనిని షిరిడీకి పంపించాను. కానీ బ్రోచ్ రైల్వే స్టేషనులో సాయిబాబా మహమ్మదీయుడని విన్నాడు. నిష్కపటి ఆచారపరుడైన అతను ఒక ముసల్మానుకు నమస్కరించాలన్న ఆలోచనతోనే తీవ్రంగా కలత చెంది తనను షిరిడీకి పంపవద్దని నన్ను వేడుకున్నాడు. కానీ నేను మేహునికి నచ్చజెప్పి అతనిని సాయిబాబాకు పరిచయం చేయమని మా మామగారికి జాబు రాసి అతనికిచ్చి షిరిడీ పంపాను. అతను షిరిడీకి వెళ్ళి మసీదులోనికి అడిగిడే సమయంలో సాయిబాబా అతనిని చూస్తూనే ఈ దుష్టుణ్ణి తన్ని తరిమివేయండి అని మసీదులోనికి రానివ్వలేదు. అంతేకాకుండా అటువంటి మూర్ఖుణ్ణి తమ వద్దకు పంపానని నా మీద కూడా బాబా కోపడ్డాడట. మేహుడు నిరాశపడి త్రియంబక్ వెళ్ళి అక్కడ గంగాద్వార్లో 1.5 సంవత్సరం పాటు శివుని పూజిస్తూ గడిపాడు. తిరిగి షిరిడీ వెళ్ళాడు. ఈసారి మా మామగారి ప్రమేయంతో అతనికి మసీదులోకి ప్రవేశించేందుకు, షిరిడీలో ఉండేందుకు అనుమతి లభించింది. బాబా వాచా బోధించకపోయినా క్రమేణా మేహుని అంతరంగంలో పరివర్తన తెచ్చారు. ఆ మార్పు అతనికి ఎంతో లబ్ధి చేకూర్చింది. మేహుడు నిరంతరం బాబాను సేవిస్తూ బాబాకు మధ్యాహ్న సాయంత్ర ఆరతులు క్రమం తప్పకుండా నిర్వహించేవాడు. 1912లో మేహుడు చనిపోయినప్పుడు బాబా తమ చేతులతో అతని మృతదేహాన్ని స్పృశించి ఇతడు నా నిజమైన భక్తుడు అన్నారు. అంతేకాక అంత్యక్రియలైన తరువాత తమ ఖర్చుతో బ్రాహ్మణులందరికీ భోజనాలు ఏర్పాటు చేయమని ఆదేశించారు. బాపు సాహెబ్ దీక్షిత్ బాబా ఆజ్ఞ నెరవేర్చాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్
శరత్ బాబూజీకి జై. బాబా సర్వలా షిరిడి విడుచుట. బాబా సర్వరాజలాంఛనాలతో వైభవంగా మసీదు నుండి చావడికి వెళ్తున్నప్పుడు నేను బాబా దర్బారు యొక్క రాజదండాన్ని చిహ్నాన్ని పట్టుకొని బాబా ముందు నడిచేవాడిని. అంతటి విశిష్టమైన సేవ నాకు లభించిందని చాలా మందికి నాపై అసూయగా ఉండేది. వాళ్ళు మరికొందరు గ్రామస్తులు కలిసి నానావల్ని నాపై ఉసిగల్పి నన్ను బాధించి అవమానించటం ద్వారా షిరిడీ నుండి తరిమివేయాలని కుట్ర పన్నారు. ఒకసారి సావడి ఉత్సవంలో నేను బాబా దర్బారు రాజదండాన్ని పట్టుకొని బాబా ముందు నడుస్తున్నాను. అంతలో హఠాత్తుగా నానావళి నా మీద పడి ఒక గాజు పెంకుతో నా మెడ వెనుక గాయపరిచాడు. ఆత్మరక్షణార్థం నేను అతన్ని రోడ్డుపైనే పడి ఉన్న ఒక కట్టెల మోపుపై త్రోసి కదలకుండా అదిమి పట్టాను. అది చూసి బాబా సాహెబ్ అట్లా చేయవద్దు అని కేకవేశాడు. తరువాత షిరిడీలో గాలి నాకు ప్రతికూలంగా ఉందని గ్రహించి చాలా జాగ్రత్తగా మెలగడం మొదలుపెట్టాను. ఒకరోజు బాబాకు నైవేద్యం తీసుకుని మసీదుకి బయలుదేరబోతున్నాను. ఇంతలో మా మామగారు దాదా కేల్కర్ పరుగున వచ్చి నన్ను మసీదుకి వెళ్ళవద్దని అక్కడ మసీదు ద్వారం వద్ద బయట నానావళి నన్ను చంపటానికి ఒక గొడ్డలి చేత పట్టుకొని నిలబడి ఉన్నాడని చెప్పాడు. అంతే, నేను బాబా వద్ద సెలవు కూడా తీసుకోకుండా అటు నుండి అటే షిరిడి శాశ్వతంగా వదిలిపెట్టి వెళ్ళిపోయాను. నిజానికి బాబా నన్ను షిరిడీలో ఉంచదలుచుకోలేదని అనిపించింది. బాబా నన్ను నానావళి వారి నుండి కాపాడలేకపోయాడు కాబట్టి బాబాను విశ్వసించవద్దని నాకు చాలామంది చెప్పారు. అప్పుడు నేను విఠలుడి భక్తుడు, గాయకవాడి లీడర్ అయిన గంగాధర శాస్త్రి తన శత్రువుల బారి నుండి పారిపోయి విఠలుడి గుడిలో తలదాచుకున్నప్పుడు అతని శత్రువులు విఠలుని ముందే అతన్ని చంపివేసిన ఉదంతాన్ని వాళ్లకు గుర్తు చేశాను. నేను షిరిడి విడిచిపెట్టడం, పూనాలో స్థిరపడటం నా మంచి కోసమే జరిగింది. సాయిబాబా షిరిడీలో ఉన్నప్పుడు రక్షించినట్లే పూనాలో కూడా నన్ను సదా కాపాడుతున్నారు. 1916వ సంవత్సరం అనుకుంటాను. ఉద్యోగరీత్యా పూనా సమీపంలోనున్న కోత్రుడ్ అనే ప్రదేశానికి వెళ్ళాను. నా వసతి కొరకు ముంగులు కడజాతి వారు పవిత్రమైన ఔదంబర వృక్షం కింద గుడారం వేశారు. అంతేకాక గుడారపు తాళ్లను ఆ చెట్టుకు కట్టి దాన్ని అపవిత్రం చేశారు. అప్పుడు నాకు ఆ విషయం తెలియదు. దాని తర్వాత నాకు దురదృష్టకర సంఘటనలు ఎన్నో జరిగాయి. ఇలా ఎందుకు జరుగుతున్నాయో విచారించిన తర్వాత నాకు అసలు విషయం తెలిసింది. నేను బాబాను ప్రార్థించాను. వారు నా కలలో కనిపించి మొదట ఒక బ్రాహ్మణ్ణి పిలిపించి ఆ చెట్టు శుద్ధి చేసేందుకు పూజలు జరిపించమన్నారు. తరువాత ఆ చెట్టు మొదట్లో దత్తుని పాదుకలు ప్రతిష్ఠించమని చెప్పారు. నేను వారు చెప్పినట్లు చేశాను. అక్కడ ఒక పూజారిని నియమించి నిత్యం 2 సార్లు పాదుకలను పూజించి ఏర్పాటు చేశాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయినాథుని శరత్ బాబూజీకి జై. 28/8/1936వ తేదీన కొనసాగిన సంభాషణలు. నా స్వభావం గురించి చెబుతూ బాబా సాహెబ్ కల్లాకపటం లేని మనిషి అన్నారు. అందువల్ల వారు నన్నెప్పుడూ కొట్టలేదు, తిట్టలేదు. కానీ బాబా ఇతర భక్తులను కొట్టేవారు, తిట్టేవారు. ఒకసారి మాత్రం నన్ను కొడతానని బెదిరించారు. దీనికి కారణం నేను చేసిన పొరపాటే. మా మామగారికి నాకు ఏవో మనస్పర్ధలు ఉన్నందువల్ల నేను షిరిడీలో వేరుగా ఉండసాగాను. నా బసలో ధనుర్మాస వేడుకలను జరపదలచి అందరినీ ఆహ్వానించాను. మా మామగారిని మాత్రం ఆహ్వానించలేదు.
నేను బాబాను ఆహ్వానించడానికి మసీదుకు వెళ్ళినప్పుడు నన్ను చూడగానే ఆ కర్రనిలా తీసుకురా అని ఒక భక్తుణ్ణి ఆదేశించారు. నేను మౌనంగా నిలబడిపోయాను. వెంటనే బాబా మనస్థితి మారింది. సరేలే, నేను వస్తాను అన్నారు. ఆ రోజు వారి కోపానికి మరొక కారణం కూడా ఉంది. ఆ ఉదయం నేనొక మార్వాడికి సంబంధించిన తగాదాలలో అనవసరంగా తలదూర్చాను. ఇది కూడా బాబాకు నచ్చి ఉండదు. నేనొకసారి బాబా చేతిలో దెబ్బలు తినని వాడిని నేనొక్కడినే అని గొప్పగా చెప్పుకున్నాను. ఇది విని మాధవరావు దేశపాండే నా ముందే బాబాను అందుకు కారణమడిగాడు. బాబా, అతనికి నేను అతనిని నేనెందుకు కొట్టాలి? అతనిని కొట్టడానికి అతని మామ ఉన్నాడు కదా అన్నారు. మా మామగారు ప్రత్యక్షంగా కొట్టకపోయినా నన్ను తరచూ డబ్బులు అడుగుతూ వేధిస్తుంటారని, అది కొట్టడంతో సమానమని బాబా అభిప్రాయం. బాబా నన్ను ఆడంబరాలకు, గర్వానికి, చెడు పనులకు దూరంగా ఉంచి నా ఆధ్యాత్మిక నా ఆధ్యాత్మిక ఉన్నతికి సహాయపడేవారు. కొన్ని ఉదాహరణలు చెబుతాను. సాటేవాడ శంకుస్థాపన కార్యక్రమం ఒక పౌర్ణమి రోజు జరిగింది. ఆ రోజు జరుగుతున్నట్లు నాకెవరూ తెలియపరచలేదు. పౌర్ణమి ముందు రోజున నేను బె- పౌర్ణమి ముందు రోజు నేను వేరే షిరిడీ బయలుదేరాము. మా ప్రయాణం గురించి ఎవరికీ చెప్పలేదు. మేము ఆ రోజు సాయంత్రానికి కోపర్గాము చేరాము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री సాయినాథుని శరత్ బాపూజీకి జై. రాత్రిపూట బాబాను దర్శించడం కష్టమవుతుందని ఆ రాత్రికి కోపర్గావ్లో ఉండి ఉదయమే షిరిడి వెళదామని చెప్పి బేరే నన్ను ఒప్పించాడు. మేము ఉదయమే లేచి షిరిడీకి వెళ్ళాము. మేము వెళ్ళే సమయానికి బాబా లెన్నీ నుండి కనిపిస్తూ ఉన్నారు. వారు దర్శనం కోసం 80-90 మంది జనాలు ప్రోగై ఉన్నారు. మేము వెళ్ళి సాష్టాంగ ప్రణామం చేశాం. బాబా, నీవు సరైన సమయానికే వచ్చావు. వాడా శంకుస్థాపన కార్యక్రమం జరపాలి అన్నారు. నేను శంకుస్థాపన కార్యక్రమం ఆడంబరంగా జరుగుతుందని ఆశపడ్డాను. నేను వెంటనే పార తీసుకొని త్రవ్వడానికి ఉపక్రమించాను. అది చూసి బాబా, నువ్వెక్కడికి ఎందుకు వెళ్ళడం? అవన్నీ మనకెందుకు? అవన్నీ తాపీ మేస్త్రీలు, పనివాళ్ళు చూసుకుంటారు అని నన్ను ఆపేశారు. దాంతో పద్ధతి ప్రకారంగా జరగాల్సిన విధంగా శంకుస్థాపన కార్యక్రమం జరగలేదు. తర్వాత మా మామగారు నేను పౌర్ణమి రోజు వస్తున్నట్టు తనకు ముందు రోజే తెలుసని, అందుకే ఆ రోజు శంకుస్థాపన కార్యక్రమం తలపెట్టాలని చెప్పాడు. నేను వస్తున్నట్టు అతనికి ఎలా తెలిసింది అని అడిగినప్పుడు, ముందు రోజు బాబా సాహెబ్ రేపు వస్తున్నాడు, ఈ విషయం నాకు చాకలి చెప్పింది. సాహెబ్ యొక్క గుడారాన్ని ఆమెకు ఉతకడానికి వేస్తారట అని అన్నారని చెప్పాడు. నేను గుడారము పంపలేదు. నేను వస్తున్నట్టు చాకలి కబురు చేయలేదు. ముందు రోజు రాత్రే బేరే నన్ను కొబ్బరిగావలో ఆపివేయడం మంచిదే అయింది. మా మామగారి తండ్రి వైపు బంధువులెవరో చనిపోయారు. అతని దశదిన కర్మకృతువులు ఆ రోజు జరిపించారు. ఇల్లంతా మైలపడి రోదనలతో గందరగోళంగా ఉంది. మేము వచ్చి ఉంటే మాకు మడిగా వండి వడ్డించేందుకు కూడా ఎవరూ లేరని తెలిసింది. బాబా తమ బిడ్డల్ని చర్యలను వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా జాగరూకతతో గమనిస్తూ ఉంటారు. ఒకసారి నేను కోపావేశానికి లోను కాకుండా ఎటువంటి క్రూర చర్యలకు పాల్పడకుండా బాబా కాపాడారు. మా మామగారు షిరిడీ సమీపంలో 20 ఎకరాల భూమిని కొనమని నాకు సలహా ఇచ్చాడు. నేను ఆయనకు 1200 రూపాయలు పంపాను. దానితో ఆ 20 ఎకరాల భూమిని కొన్నాడు. ఓ రోజు నేను షిరిడీలో ఉన్నప్పుడు ఆ భూమిని చూడాలనే కోరిక కలిగింది. కానీ మా మామగారు ఏవేవో సాకులు చెబుతూ వాయిదా వేస్తూ వచ్చారు.
తన సోదరుని కుమారుడు బాబు చనిపోవడంతో బాబు భార్య వాళ్ళతోనే ఉంది. ఆమెకు ఆ పొలం విషయం తెలిస్తే దానిలో భాగం అడుగుతుందని అతని భయం. కానీ నేను ఆ భూమిని చూడాలని పట్టు వీడలేదు. ఓ రోజు భూమిని చూడాలని నిశ్చయించుకొని తాత్యా దగ్గర నుండి బండిని తెప్పించాను. నా భార్య మొదట వస్తానని చెప్పింది. కానీ చివరి నిమిషంలో తన తండ్రి గారి మాటలకు తల ఒగ్గి రానని చెప్పింది. నేను కోపావేశంతో రెచ్చిపోయి బండివాని నుండి కొరడా లాక్కొని చెప్పిన మాట విననందుకు ఆమెను కొట్టబోయాను. హఠాత్తుగా మేగుడు పరిగెత్తుకుంటూ వాడాకు వచ్చి బాబా నన్ను వెంటనే మసీదుకు రమ్మంటున్నారని చెప్పాడు. నేను బాబా దగ్గరికి వెళ్ళాను. నేను మసీదుకు వెళ్ళగానే బాబా నన్ను చూసి ఏంటి విషయం, ఏం జరిగింది అని అడిగారు. అంతేకాదు నా భార్య మరియు మామగారు ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో నాకు అర్థమయ్యేలా నీ పొలం అక్కడే ఉంది, దాన్ని చూడవలసిన అవసరం ఏముంది అని మందలించారు. నా అనవసర కోపానికి తొందరపాటుకు సిగ్గుపడి తిరిగి వచ్చేశాను. నా ప్రవర్తనను శ్రేయస్సును బాబా గమనిస్తూనే ఉండేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. బాబా నన్ను నైతికంగా పతనం కాకుండా కాపాడిన మరో సంఘటనల గురించి వివరిస్తాను. ఒకసారి కుతూహలం కొద్దీ మొదటిసారిగా ఒక భక్తురాలి ఇంటికి వెళ్ళాలని అభిలషించాను. ఆమె ఇంటికి వెళ్లే ముందు పలానా చోటుకు వెళ్ళావా అని బాబా అడిగారు. అక్కడ ప్రదేశాలు పేర్లు నాకు తెలియదు కనుక బాబా అడిగిన ప్రశ్నలోని మర్మం నాకు బోధపడలేదు. బాబా అంతటితో ఆ విషయాన్ని ఆపేశారు. తర్వాత నేను ఆ స్త్రీ ఇంటికి వెళ్ళి ఆమెతో సంభాషించసాగాను. త్వరలోనే చెడు ఆలోచనలు నా మనసుకు తలిచిసాగాయి. అప్పుడు అకస్మాత్తుగా ఆ ఇంటి ముందు బాబా ప్రత్యక్షమై మూసి ఉన్న తలుపులను త్రోశారు. వాకిట నుండే బాబా ఎంత గొప్ప కార్యాన్ని పూనుకోబోతున్నావు అని అర్థం వచ్చే రీతిలో ఏవో సంజ్ఞలు చేసి అంతర్ధానమయ్యారు. ఇలా నా చెడు ఆలోచనలు నా మనసులో స్థిరపడి వాటి రాత్రిలో పెట్టకముందే వారు సమయానికి వచ్చి నన్ను హెచ్చరించారు. నా తప్పు తెలుసుకుని వెంటనే ఆ ఇంటి నుండి వెనుదిరిగాను. తిరిగి ఆ ఛాయలకు వెళ్ళలేదు. తర్వాత నేను వెళ్ళిన చోటుకు స్థానికంగా ఉన్న పేరు, బాబా ఆ రోజు ప్రస్తావించిన పేరు ఒకటేనని తెలిసి ఆశ్చర్యపోయాను. కుటుంబ వ్యవహారాలు. బాబా నా కుటుంబం ఉద్యోగ ఆధ్యాత్మిక విషయాల్లో సహాయపడేవారు. 1904 సంవత్సరంలో నేను తిరిగి వివాహం చేసుకుంటే భగవంతుడు నాకు కుమారుని ప్రసాదిస్తాడని బాబా చెప్పారు. 1905లో దాదా కేల్కర్ కుమార్తెను నాకు భార్యగా ఎంపిక చేశారు. దానితో దాదా కేల్కర్ బాబా భక్తుడై షిరిడియే తన శాశ్వత నివాసంగా చేసుకున్నాడు. తర్వాత 1908లో బాబా ఆదేశానుసారము నేను షిరిడిలో వాడను నిర్మించాను. గావ్ కుసే బాందా వాడ కేవలం బాబా దగ్గరికి వచ్చే భక్తుల వసతి గృహం నిర్మించినప్పటికీ మా మామగారు, అత్తగారు, నా భార్య అప్పుడప్పుడు నేను అక్కడే నివసించేవాళ్ళం. ఈ వాడ నిర్మించక ముందు గౌరవప్రదమైన యాత్రికుల వసతి కోసం చావడి మాత్రమే ఉండేది. వాడ శంకుస్థాపన ఎలా జరిగిందో మీకు ముందే వివరించారు. వాడను నిర్మించేందుకు గోడలు కొంతవరకు లేపాం. వాటి ఎత్తు పెంచడానికి వేప చెట్టు తొలి రోజుల్లో బాబా ఈ చెట్టు కింద కూర్చొని సాధన చేసుకున్నారు. కొమ్మలు అడ్డుపడ్డాయి. వాటిని నరికివేయందే నిర్మాణం సాగదు. పవిత్రమైన ఆ చెట్టు కొమ్మలు నరికేందుకు ధైర్యం చాలక బాబా దగ్గరికి వెళ్ళాం. బాబా సమస్య విని నిర్మాణానికి అడ్డొచ్చిన మేరకు కొమ్మలు నరికేయండి, మన గర్భంలో అడ్డం జరిగిన బిడ్డను సైతం కోసి తీయవలసిందే కదా అన్నారు. బాబా ఆజ్ఞ అయిన తర్వాత కూడా పవిత్రమైన చెట్టు కొమ్మలు నరగడానికి భయపడి పనివారు ఎవరు ముందుకు రాలేదు. తర్వాత బాబానే వచ్చి అడ్డొచ్చిన కొమ్మలను నరికివేశారు. తర్వాత నిర్మాణం పూర్తయింది. ఆ తర్వాత వేప చెట్టు చుట్టూ అరుగు, పైకి వెళ్లేందుకు మెట్లు, బాబా గురువు యొక్క సమాధిపై గూడు కట్టబడ్డాయి.
దానికైన ఖర్చు బాబా నన్ను భరించమన్నారు. ఇంకా ఆధ్యాత్మిక కార్యాలకు, ధర్మ కార్యాలకు కూడా బాబా ఖర్చు చేయించేవారు. ఉదాహరణకు దాసగుణ రచించిన మహాత్ముల జీవిత చరిత్రలు అను గ్రంథం ముద్రణకు సిద్ధంగా ఉన్నప్పుడు బాబా ఆ ఖర్చు నిమిత్తం నా చేత 75 రూపాయలు ఇప్పించారు. నేను రెండవ వివాహం చేసుకున్న తర్వాత ఆ 2 కుమార్తెలు జన్మించారు. మా అత్తమామలు బాబా దగ్గరికి వెళ్ళి బాబా మాటను ఇచ్చే ప్రకారం నా కుమారులు కలగాలని ప్రార్థిస్తూ బాబా మాకెప్పుడు మనవడు పుడతాడు అని అడిగారు. అందుకు బాబా నేను అల్లా ప్రార్థిస్తున్నాను, వారు తప్పక నీ కోరిక తీరుస్తారు అన్నారు. 1-2 సంవత్సరాల తర్వాత 1913లో నాకు కుమారుడు జన్మించాడు. బాబా కృప వలన వాడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడు. వాడే ఈ వయసులో నాకు ఆధార. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. నా భార్య మామగారితో నేను ఎలా మెలగాలో అన్న విషయంలో బాబా నాకు చేసిన సూచనలు మీకు ముందే చెప్పాను. నా కుటుంబ వ్యవహారంలో బాబా ఎంత శ్రద్ధ కనబరిచేవారో తెలియజేసే మరో సంఘటన నా భార్య మామగారితో నేను ఎలా మెలగాలో అన్న విషయంలో బాబా నాకు చేసిన సూచనలు మీకు ముందే చెప్పాను. నా కుటుంబ వ్యవహారంలో బాబా ఎంత శ్రద్ధ కనబరిచేవారో తెలియజేసే మరో సంఘటన వివరిస్తాను. నేను రిటైర్ అయిన తర్వాత నా ఆర్థిక పరిస్థితులు క్షీణించసాగాయి. అలాంటి ఒక సమయంలో నా భార్య నగ ఒకటి అమ్మాను. అప్పుడు ఆ తెలివి తక్కువ సాహెబ్ నా కూతురు నగనెందుకు అమ్మాడు అని బాబా మా మామగారితో అన్నారట. మా మామగారి సోదరుని కుమారుడైన బాబు అంటే బాబాకు అమిత ప్రేమ. బాబు నా అసిస్టెంట్ లిమై. నేనప్పుడు యావల మరియు కోపర్గాంలో రెవెన్యూ సర్వే విభాగంలో సహాయక సూపరింటెండెంట్గా ఉన్నాను. వద్ద ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. అతడికి ఉద్యోగంపై ఆసక్తి లేదు. ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేసి షిరిడీ వెళ్ళి బాబా సేవ చేసుకుంటూ గడిపేవాడు. లెమయే ఈ విషయంపై నాకు ఫిర్యాదు చేశాడు. నేను మా మామగారికి చెప్పాను. మా మామగారు ఏం చేద్దాం, అతను బాబా ఆజ్ఞానుసారం నడుచుకుంటున్నాడు అన్నారు. కానీ బాబుకు త్వరలో ఏం జరగబోతుందో తెలిసిన బాబా ఉద్యోగం పోతే పోని వాడిని నన్ను సేవించుకునేవ్వండి అన్నారు. బాబు ఎల్లప్పుడూ బాబాతోనే ఉండి చేతనైనంత సేవ చేసుకునేవాడు. అందువల్ల లెమాయే బాబును అతని ఇష్ట ప్రకారమే చేయనివ్వసాగాడు. 1910కి అతని చివరి రోజులు సమీపించాయి. బాబా తమకు కనుకగా వచ్చిన తిను బండారాల్లో రుచికరమైన వాటిని ముందుగా బాబుకు ఇచ్చేవారు. బాబు అతనికి ఇష్టమైన మామిడి పండ్లు 1912 భక్తులు బాబాకు మామిడి పండ్లు ఎక్కువగా సమర్పించేవారు. ఎక్కువగా తింటుండేవాడు. బాబా మా మామగారిని బాబు ఆరోగ్యం జాగ్రత్త, బాబు కడే లక్ష దేనా అని హెచ్చరించారు. బాబుకు తీవ్ర జ్వరం వచ్చి మృత్యువుకు చేరువయ్యాడు. అప్పుడు బాబా మా మామగారితో అతను ఇంకా బ్రతికే ఉన్నాడా, అరేతో అహే కాయని అన్నారు. కొన్ని రోజుల తర్వాత బాబు 22 సంవత్సరాల వయసులో 1910లో తుది శ్వాస విడిచాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. మతపరమైన విషయాలు ఐహిక విషయంలో కానీ ఆధ్యాత్మిక విషయాలలో కానీ బాబాను సంప్రదించినదే ఏ పని చేసేవాడిని కాదు. మా మామగారి ద్వారా కానీ లేక మరెవరి ద్వారానైనా కానీ వారి అనుమతి పొందేవాడిని. బాబా ఎవరికి ఏది ఉపదేశించినట్లు నేను ఎరగను. అందువల్ల ఉపదేశం కోసం నేనెప్పుడూ వారిని ఆశ్రయించలేదు. కానీ ఎంతోమంది ఎన్నో సందర్భాలలో ఉపదేశిస్తామని నన్ను పిలిచేవారు.
ఉదాహరణకు 1915 లేక 1917లోనో ఖరగ్పూర్, మీరజ్ యాత్రలు ముగించుకొని షిరిడీ వచ్చినప్పుడు ఉపాసనీ బాబా పంచదశలోని విషయాలను బోధిపరుస్తున్నారని తమ దగ్గరికి రమ్మని ఆహ్వానించారు. అప్పుడు ఖరగ్పూర్, నాగ్పూర్ నుండి భక్తులు వచ్చి వారి దగ్గర ఉపదేశం పొంది వెళ్ళేవారు. నేను కూడా వీరి దగ్గర ఉపదేశం పొందేందుకు వెళ్ళాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉన్నాను. సంగోలాకు చెందిన ఆత్యాబాయ్ అను మహాత్మురాలు, అంటే ఈమె నుండి నా మొదటి భార్య ఉపదేశం పొందింది. మరియు మోరేగాంకు చెందిన గణపతి ఉపాసకుడు శ్రీ వినాయక్ పాఠక్ మహారాజు గారు కూడా నాకు ఉపదేశం ఇస్తానని ఆహ్వానించారు. ఈ 3 సందర్భాలలోనూ సాయిబాబా అనుమతి కోరగా వారు నిరాకరించారు. మొదటిసారి నేనే స్వయంగా బాబాను అడిగాను. తర్వాత 2 సార్లు మా మామగారి చేత అడిగించాను. బాబా నాకు ప్రత్యేకించి ఏది ఉపదేశించకపోయినా నేను అనన్య చింతనతో వారి యందు దృష్టి నిలపాలని వారి ఉద్దేశం. తమ అపారమైన మహిమతో నా ప్రాపంచిక ఆధ్యాత్మిక అవసరాలు తీర్చేందుకు వారు సదా సంసిద్ధులై ఉండేవారు. నేను బాబా వద్దకు వెళ్ళిన మొదట్లో ఒక్కొక్కసారి వారిని పూజించడానికి అనుమతించేవారు, ఒక్కొక్కసారి నిరాకరించేవారు. ఒక గురు పూర్ణిమ రోజు మాత్రం నేను, మా మామగారు అందరూ తమను సామూహికంగా పూజించేందుకు బాబానే ఆదేశించిన విషయం ముందు తెలిపాను కదా. ఒక శివరాత్రి నాడు అర్ధరాత్రి సమయంలో వారిని శివునిగా భావించి పూజిస్తానని అందుకు అనుమతించమని కోరాను. కానీ బాబా నిరాకరించారు. ఆ రోజు శివాలయాలన్నింటిలో అర్ధరాత్రి పూజలు నిర్వహిస్తారు. అదేవిధంగా బాబాను పూజించాలని మా కోరిక. దాంతో నేను, మేగుడు అర్ధరాత్రి రహస్యంగా మసీదు మెట్ల దగ్గర పూజ నిర్వహించాలని తలిచాము. బిల్వపత్రాలు, చందనం మొదలైనవి తీసుకొని అర్ధరాత్రి మసీదుకు చేరాము. మేము రావడం గమనించిన తాత్య మమ్మల్ని వెళ్ళిపోమ్మని చేతులతో సైగ చేశాడు. బాబా నిద్రిస్తున్నట్లు కనిపించడంతో మేము ధైర్యంగా మసీదు మెట్లపై చందనం పూసి బిల్వపత్రాలు వేశాము. వెంటనే బాబా మేల్కొని ఎవరిని ఉద్దేశించినట్లు కాకుండా పెద్దగా కప్పులు ఎగిరిపోయేటట్టు తిట్టడం ప్రారంభించారు. వారి అరుపులకు, తిట్లకు గ్రామమంతా మేల్కొని గ్రామస్తులందరూ మసీదు చేరారు. బాబా నిరాకరించిన తర్వాత కూడా రహస్యంగా పూజలు నిర్వహించి ఎవరికీ దక్కని పుణ్యం పొందేందుకు ప్రయత్నం చేయడం తప్పని గ్రామస్తులు మమ్మల్ని నిందించారు. బాబా నన్ను ఎవరి నుండి ఉపదేశం పొందనవసరం లేదని చెప్పారు. కానీ నేను సాధు సత్పురుషులను గౌరవించి ఆదరించాలని మాత్రం అభిలషించేవారు. అంతేకాదు, ఒక సత్పురుషుడు స్వయంగా మా ఇంటికి వచ్చేలా బాబా చేశారు. దోపేశ్వర్కు చెందిన కాకా మహారాజ్. కాకా మహారాజ్ గొప్ప సిద్ధ పురుషుడు. వారు 20 సంవత్సరాల క్రితం పూనా వచ్చి దేవులే అను వానింట్లో బస చేశారు. భక్తులందరూ వారిని దర్శించి తమ ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించమని కోరారు. నేను కూడా ఉదయమే కాకా మహారాజును దర్శించి వారిని మా ఇంటికి ఆహ్వానించాను. వారు రాలేమని చెప్పారు. ఆ మధ్యాహ్నం నేను ఆఫీసులో ఉండగా కాకా మహారాజ్ మా ఇంటికి వస్తారన్న కబురు అందుకొని ఆశ్చర్యపోయాను. నేను వెంటనే వారికి టాంగా పంపి ఇంటికి వెళ్ళాను. కాసేపటికి మహారాజ్ వచ్చారు. ఉదయం రాలేనని చెప్పారు కదా, ఇంతలోనూ మనస్సు మార్చుకోవడానికి కారణం ఏమిటని వారిని అడిగాను. వారు మా ఇంట్లో గోడకు తగిలించి ఉన్న సాయిబాబా ఫోటోను చూపిస్తూ, నేను మీ ఇంటికి వచ్చి నిన్ను చూసేదాకా వీరు నన్ను నిలవనీయలేరు అన్నారు. కాకా మహారాజ్ తమ దేహత్యాగానికి ముందు నా అల్లుణ్ణి సోదరుడు హరి గంగాధర్ జోషిని, అంటే ప్లేడరు తాన, అతని స్నేహితుడిని సాయిబాబాను దర్శించి పూజించమని ఆదేశించారు. మహారాజ్ నిర్యాణం చెందిన తర్వాత వీరు షిరిడీ బయలుదేరారు. వీరు మసీదు చేరేటప్పటికీ బాబా పట్టరాని కోపావేశాలతో ఊగిపోతున్నారు. కానీ వీళ్ళిద్దరూ బయట నిలబడి ఉండడం గమనించిన వెంటనే బాబా వాళ్ళను లోనికి తీసుకురమ్మన్నారు. అప్పటికీ బాబా కాస్త శాంతించడంతో వీరిద్దరూ ఎటువంటి ఇబ్బంది లేకుండా బాబా దర్శనం చేసుకున్నారు. ఆ తరువాత బాబా భిక్షకు బయలుదేరుతూ వీరిని చూసి, ఆ వృద్ధుణ్ణి చంపి ఇక్కడికి వచ్చారా అన్నారు. ఈ విధంగా బాబా తమ సర్వజ్ఞతను కాకా మహారాజ్ పట్ల తమ సోదర భావాన్ని తెలిపారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్
बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई।
रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा मैं अंधा हूँ बंदा तुम्हारा मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो काली जमाना मैंने गमाया काली जमाना मैंने गमाया साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है अपने मस्जिद का झाड़ू गड़ो है मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा
Sai Baba, Sai Baba.